పురాణాల ప్రకారం దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం వెలువడింది. ఆ అమృతంలోంచి ఒక్క బిందువు భూమిపైన పడడం వల్ల ఉసిరి చెట్టు ఉద్భవించిందని నమ్ముతారు. ఉసిరి చెట్టు వేలల్లో శ్రీ మహావిష్ణువు ఉంటాడని, కాండంలో శివుడు మరియు కొమ్మల్లో బ్రహ్మదేవుడు ఉంటాడని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యం వస్తుంది. ఉసిరిలో విటమిన్ సి మరియు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెంచి డైజెస్టివ్ కెపాసిటీ పెంచుతుంది. ఆవు నెయ్యితో ఉసిరి పైన దీపం వెలిగించడం వల్ల అందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల మన ఆరా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మనలో ఏదైనా నవగ్రహ దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం వల్ల అందులోంచి వచ్చే ఆక్సిజన్తో మన ఆరా బాగా ఎన్హాన్స్ అయ్యి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో స్నానం చేయడం కూడా ఎంతో ప్రాముఖ్యత పొందింది. దీనివల్ల కూడా మన ఆరా బాగా స్ట్రాంగ్గా అయ్యి మనకు నరదిష్టి లాంటివి తగలకుండా కాపాడుతూ ఉంటుంది. సో మీ ఆరా ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఏదైనా జియోపతి స్ట్రెస్ ఉందా, నవగ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి. మీ ఆరాని స్కాన్ చేయించుకోండి.